అగో గీనెవలో గాని గేటుకు తాళమేసుకొని ముంగట నిల్సున్నాడు. మరెవలన్నా ఇంటికి రైగిన కట్టకపోతే తాళమేసిండు కావచ్చని అనుకునేరు. కాదుల్లో సర్కారోళ్ళు కాంట్రాక్టు బిల్లులు ఇయ్యలేదని గ్రామ పంచాయతీ ఆఫీస్కు తాళమేసిండు గిట్లా. కామారెడ్డి జిల్లా బీర్కూర్ కాడ జరిగింది ఇది. అసలు ముచ్చటేందో అన్న చెప్తున్నాడు ఈనుండ్రి. బీర్కూర్ గ్రామ పంచాయతీలో 2021లో అగ్రిమెంట్ చేసిన జీపీ కాంప్లెక్స్ కాంట్రాక్ట్ చేసిన కాంట్రాక్టర్ నేను. కావున నాకు 2021లో 20 లక్షల రూపాయలు వచ్చినాయి. వర్క్ 30 లక్షలు ఉంది. మిగిలిన 10,08,000 రూపాయలలో 1 రూపాయి కూడా రాకపోవడం వలన ఈరోజు సార్ కామారెడ్డి జిల్లా డిపిఓ సార్ గారు బీర్కూర్ గ్రామ పంచాయతీకి వచ్చిన విషయం తెలుసుకొని నేను వాళ్ళకు ఇంటిమేషన్ ఇద్దామని చెప్పేసి గ్రామ పంచాయతీ గేట్ ఏదైతే ఉందో అది తాళం వేసుకొని సార్ గారికి కలిసి అడిగాను. గదన్నట్టు ముచ్చట 3 ఏండ్ల కిందటి కాంట్రాక్టు బిల్లులు ఇంకా రాలేదని జిల్లా పంచాయతీ ఆఫీసర్లు వచ్చినప్పుడు వాళ్లను గ్రామ పంచాయతీల పెట్టి తాళమేసి నిరసన చేసిండన్నట్టు. అటెన్కల ఆఫీసర్ల మీద బిల్లుల కోసం బగ్గనే గరమైండు. అయితే జల్దీనే ఈ సమస్యకు పరిష్కారం చేద్దామని చెప్పుకొచ్చిండ్రట ఆఫీసర్లు. సర్కార్లు మారుతున్నాయి గాని కాంట్రాక్టర్ల బతుకులైతే మారతలేవు. బిల్లులు రాక చాలా మంది ఆత్మహత్యల దాకా పోతున్నారు. జర కొత్త సర్కారోళ్ళైనా గిల్ల బాధలను అర్థం చేసుకొని బిల్లుల్ని ఇప్పియాలని అనవట్టిండ్రు చాలా మంది.